So what's up guys, welcome back to the channel. I hope everyone are doing great. So ee roju endante show day anamata, day 2. Ninna mana registration aithe ayipindi and also mana carb loading and also posing kuda practice chesnam. Today we are going back to venue again. Ee roju aithe day 2. Ee roju mana ninna cheppina kada mana edindi ee roju transformation category undi. It is at 11:15. సో ఇప్పుడైతే మనం వెన్యూకి స్టార్ట్ అయినాం ఆల్రెడీ. ఇంకో 20 minutes లో రీచ్ అయిపోతాం వెన్యూకి కూడా. అండ్ అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తా. ఎడిన్ కూడా ఇక్కడే ఉన్నాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? Nervous, excited. Yeah, looking forward to it. We'll see. ఎవ్రీథింగ్ విల్ బి లైక్ దట్. ఈ రోజు అయితే మొత్తం ఫుల్ ఒక అథ్లెట్ కి ఫస్ట్ టైం స్టెప్పింగ్ ఆన్ ద స్టేజ్ అంటే ఫుల్ ఆ ఫీలింగ్ అంటారు కదా, బటర్ఫ్లైస్ ఉంటాయి స్టమక్ లో, ఐ మీన్ బటర్ఫ్లైస్ ఉంటాయి స్టమక్ లో అని చెప్పేసి ఆ ఫీలింగ్ అయితే ఉంటది. నర్వస్నెస్ ఉంటది, ఎక్సైట్మెంట్ ఉంటది, ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఎట్ ఎ టైం. సో చూసాం, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద బెస్ట్ డెసిషన్. కానీ ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వద్దు మన అథ్లీట్ అయితే. సో బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటిదంటే కంపారిజన్ గేమ్. అది జడ్జెస్ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ విల్ సీ, హోపింగ్ ఫర్ ద బెస్ట్. నేను ఎడిన్ అయితే పక్కా మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో నిన్న నైట్ అయితే చూసినప్పుడు అయితే మస్తు పోజింగ్ కూడా మంచిగా చేసిండు. విల్ సీ ఆఫ్టర్ గోయింగ్ దేర్. మనం ఎడిన్ కి ట్యానింగ్ అవన్నీ చూడాలి. అండ్ ఆల్సో వన్ మోర్ మీల్ ఉన్నది. దానికంటే ముందు మీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పంపింగ్ చేసి కండిషన్ చూసి ఆ తర్వాత ఏమన్నా చేంజెస్ ఉంటే చేద్దాం. And I'll see you guys near the venue. So guys, finally we are here near the venue with our athlete. ఇప్పుడైతే లోపల పోయి చూద్దాము. ఆల్రెడీ కేటగిరీస్ కొన్ని స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇదైతే ఎంట్రీ. So guys, here we are in the backstage. So backstage అంటే ఇదే, అందరూ అథ్లీట్స్ అందరూ రెడీ అవుతుంటారు అండ్ ఆల్సో పోజింగ్ ప్రాక్టీస్ అవన్నీ చేస్తుంటారు. అండ్ ఆల్సో ఇంకా ట్యానింగ్ చేయించుకుంటారు అనమాట. ట్యానింగ్ చేయించేది जब भी वो बाहर आएगा guys, present అయితే మనం ట్యానింగ్ కోసం వెయిట్ చేస్తుంటాము. ట్యానింగ్ సో అదేమో స్ప్రే ట్యానింగ్. సో ఇక్కడ కొంతమంది హ్యాండ్ ట్యానింగ్ కూడా చేస్తారు అదనమాట. మనోడైతే అక్కడ వెయిట్ చేస్తుండు ట్యానింగ్ కి. నెక్స్ట్ అయితే మన టీం. సో గైస్, మనం ట్యానింగ్ అయిన తర్వాత చూడండి ఎట్లున్నాడో. Alrighty, let's bring forward to the stage number 70, Eden. Number 74, 73, 70. ఫైనల్లీ మనోడైతే మెడల్ వచ్చేసి క్రేజీ. సో గైస్, ఫైనల్లీ 4th అయితే వచ్చేసింది మనకి ట్రాన్స్ఫర్మేషన్ లా. ఎడిన్, హౌ ఆర్ యూ ఫీలింగ్? హౌ ఇస్ ఇట్? వేర్ ఇస్ మెడల్? సో మనం అయితే నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అంటుండు. సో మనం అయితే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాము. కాకపోతే మనం 4th అయితే కొట్టినాము. ఎక్స్పెక్టేషన్ అంటే ఏదైతే అది అవ్వని అన్నట్టు. బట్ స్టిల్ మన ఓన్లీ స్టేజ్ ప్రెజెన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండే. పోజింగ్ కూడా మస్తు చేసిండు. బట్ రేపటికి ఇంకొక కేటగిరీ మిగిలి అయితే ఉన్నది రేపు. అది కూడా అయిపోయిన తర్వాత విల్ సీ ఆ కేటగిరీ కూడా ఎట్లా వెళ్తుందో. సో నౌ ఇప్పుడైతే
మనం కేటగిరీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మళ్ళీ లోడింగ్ స్టార్ట్ చేసి రేపటికి ఇంకా ఫుల్ కావాలి. సో విల్ స్టార్ట్ దట్ మీల్స్ అండ్ ఆ మీల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. సో గైస్ మళ్ళీ మన లంచ్ అయితే తీసుకొని లోపలికి వెళ్తున్నాము. లంచ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోదాం. మనోడైతే తమిళనాడు నుంచి ఈడు వరకు వచ్చిండు, బట్ దెన్ ఈ స్టేస్ ఇన్ బెంగళూరు ఫర్ జాబ్ పర్పస్. ఏంటంటే మనోడు ఐటీ ఫుల్ టైం జాబ్ చేస్తాడు అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యిండు. సో చాలా డెడికేషన్ అయితే కావాలి అండ్ ఆల్సో చాలా అంటే చాలా డేస్ మనం ఫీల్ అవుతాం వేర్ వీ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు జిమ్ ఆర్ జస్ట్ వీ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ వేకింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్, బట్ స్టిల్ హీ డిడ్ ఇట్. వాడు ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఓవర్ యాక్టింగ్ కాదు, అది వానికి తెలుగు రాదు. సో అందుకని చెప్పేసి నేను మాట్లాడేటప్పుడల్లా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. సో అదనమాట. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఈ మీల్ అంతా అయిపోగొట్టుకొని, ఇది ఇంట్లో నుంచే తెచ్చింది, ప్యాకింగ్ ఇట్లా చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళా బాక్సులు అంతా తెచ్చుకొని మళ్ళీ దాన్ని కడిగి మళ్ళీ పెట్టి మళ్ళీ కడుక్కొని ఆ డబ్బాలు ఎత్తుక్కొని మళ్ళీ ఎక్కడెక్కడన్నా పోతే, అందుకని చెప్పేసి ఇట్లా ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకున్నాం అన్ని మీల్స్. ఈవినింగ్ వరకు అయితే మీల్స్ అన్నీ ప్యాక్ చేసేసి ఉన్నాయి. అవన్నీ అయిపోయినాక చూద్దాం. ఈరోజు అయితే ఇంటికి పోతలేదు బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ యువర్ 35 కిలోమీటర్స్ ఉన్నది. బట్ దెన్ స్టిల్ విల్ సీ ఎక్కడ స్టే చేయాలో ఏంటిదో అనేది మనం చూద్దాం. సో లెట్స్ గో, తర్వాత కలుసుకుందాం. సో గైస్ ర్యాప్ ఫర్ టుడే. ఇప్పుడైతే ప్రజెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఎందుకంటే ఈ నుంచి మా ఇల్లు చాలా దూరం కాబట్టి 35 కిలోమీటర్స్. సో ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. సో నైట్ స్టే అక్కడే చేసేసి అండ్ ఆల్సో మీల్స్ కుక్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళా వచ్చేసాం. సో ద ఓన్లీ రీజన్ ఇంటికి పోకపోవడం ఈజ్ డిస్టెన్స్ అండ్ ఆల్సో ఇక్కడ హోమ్ స్టేస్ కూడా అంత మంచిగా లేవు అండ్ ఆల్సో మంచిగా ఉన్నా కానీ దే ఆర్ టెల్లింగ్ మోర్ ప్రైస్ అనమాట. సో అందువల్ల హోటల్ ఎందుకు తీసుకోవట్లే అంటే హోటల్లో కుకింగ్ చేసుకునేకి ఉంటుంది కాబట్టి హోటల్ తీసుకోవట్లే. అండ్ ఆల్సో హోమ్ స్టేస్ కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ ఉన్నా కానీ. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు అవర్ ఫ్రెండ్స్ ప్లేస్. ఆడ ఈరోజు నైట్ స్టే చేసి కుకింగ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చేద్దాం. సో గైస్ చెప్పినా కదా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నామని. అది ఇక్కడనే ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ల్యాంకో హిల్స్ అనమాట. ఈడైతే నేనైతే సూపర్ యూ అని ఈ ప్రోటీన్ వేఫర్ ఏదో ఉన్నది ఇది తింటున్నా. ఈడనైతే అట్లనే నడుస్తుండు, చూపిస్తా ఇప్పుడు వానికి. Bro, little. Tomorrow I'll have 10. Very good. Very good. 10 packs of dairy milk. Not today. Crazy. You want? No? Anything You are after 12 good o'clock tomorrow. After 12 o'clock tomorrow, you will see me eating 15,000 calories in a day. I'll make video. Oh, sure. We'll see. 15,000 calories. అంటుండు కానీ అన్ననికి చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి కొంచెం తినంగానే మనకి పిచ్చిలేస్తుంది, తినలేం. తర్వాత చూద్దాం ఎంత తింటాడు రేపు. సో గైస్ డే 2 ఈరోజు స్టార్ట్ అయినాం అనమాట. ల్యాంకో హిల్స్ నుంచి ఒక 31 minutes చూపిస్తుంది మన వెన్యూ. సో ఈరోజు మనకు వచ్చేసి మెన్స్ ఫిట్నెస్ ఉంది. మెన్స్ ఫిట్నెస్ కేటగిరీ కూడా 11 o'clock ఉందన్నమాట. సో ఆల్రెడీ టైం 9 అవుతుంది, 8:52. సో 9 o'clock కల్లా అక్కడికి రీచ్ అయితే 9కి రీచ్ అవ్వం, ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 9:30కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్యానింగ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం పంపప్ చేసుకొని మళ్ళీ చూసుకుందాం. చూసిన తర్వాత I'll see you guys at that time. How are you, Aiden? How are you feeling? How excited are you for today? Today, even more confident. Like I am feeling like today is the day finally, and I think today it will be better than yesterday, and we'll see. Hoping for the best. ఈ రోజు అయితే కండిషన్ బాగుంది నిన్నటికంటే. ద మెయిన్ గోల్ వాజ్ దాట్ మనకు ముందు నుంచి కూడా ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో అంత ఫుల్నెస్ అవసరం లేదు మనకి.
ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టు చూపిస్తే సరిపోతుంది. ద మెయిన్ ఫుల్నెస్ కావాల్సింది ఈరోజు మెన్స్ ఫిట్నెస్లో. సో అదే మనకి మెయిన్ గోల్ ఉండే, ఆ ప్రకారమే మనం ఫుల్ కూడా అయినాము ఈరోజు. నిన్నటికంటే బెటర్ కండిషన్ ఈరోజు ఉన్నది. మనం కార్బ్స్ ఎక్కువ కూడా లోడ్ చేసినాం ఈరోజు. సో విల్ సీ. మన లోడింగ్ అయితే ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 6 o'clock 1 మీల్ తీసుకున్నాం, 8 o'clock 1 మీల్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత కొంచెం లైట్ మీల్, ఇప్పుడు మార్నింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ మీల్ అండ్ ఆల్సో 8 o'clock మీల్ కొంచెం హెవీ మీల్ ఉండే. 300 grams కుక్డ్ రైస్, జస్ట్ యూనో మొత్తం మంచిగా లోడ్ అవ్వడానికి, మంచిగా ఫుల్నెస్ రానికి. ఇప్పుడు ఆ మీల్స్ తిన్న తర్వాత నుంచి మనకి వెయిన్స్ కూడా ఫుల్ పాప్అవుట్ అవుతున్నాయి అనమాట. సో విల్ గో అండ్ సీ హౌ ద పంప్ ఇస్. అప్పుడు మీకు చూపిస్తా పంప్ ఎట్లున్నది. అండ్ ఆల్సో మళ్ళీ ఈరోజు ట్యానింగ్ చేయాలి. ఆ ట్యానింగ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు నాకు తెలిసి లైనప్ కూడా టఫ్ ఉంటుంది, ఎందుకంటే మెన్స్ ఫిట్నెస్ అంటే చాలా టఫ్ ఉంటుంది అనమాట లైనప్స్ కూడా. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ టైమర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ చూద్దాం. విల్ ట్రై అవర్ బెస్ట్. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అగైన్ టుడే ఆల్సో. నిన్న అయితే చాలా హ్యాపీ ఉండే, ఎందుకంటే మనం 4th place కొట్టినాం. ఫస్ట్ టైం కాంపిటీషన్ ఆడి 4th place కొట్టడం అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. దట్ టు ఇన్ హైదరాబాద్లో కాంపిటీషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఆల్మోస్ట్ 450 athletes రిజిస్టర్ అయినారు. సో విల్ సీ హౌ ఇట్ గోస్. వెన్యూకి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. మనోడైతే ట్రైన్ అవుతుండు. 70 Eden, 208 Ram, 206 Moqueta, 301 Arian, and 215 Pranav. All right. Forget tomorrow. Big class. Erase the past. All right, we're gonna make some changes. So guys, finally మన Day 2 అయితే wrapped up. అంటే మనం అంటే ఎడిన్ పార్టిసిపేట్ చేసే 2 కేటగిరీస్ అయితే అయిపోయినాయి అనమాట. ఈరోజు మెన్స్ ఫిట్నెస్ ఫస్ట్ టైమర్లో పార్టిసిపేట్ చేసిండు, బట్ దెన్ అందులో ప్లేస్ అయితే ఏం రాలే. అండ్ ఆల్సో లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ పోజింగ్ వైజ్ చూసుకుంటే ఎడిన్ అయితే సంపేసిండు, క్రేజీ చేసిండు. సో పోజింగ్ వైజ్ 100%. మనం ఇంకొంచెం మసిల్ మాస్ పెట్టుకొని వచ్చుంటే ఇంకా బెటర్గా ఉంటుంటే, బట్ దెన్ నో రిగ్రెట్స్. ఎందుకంటే మన ఫస్ట్ ప్రైమరీ గోల్ ట్రాన్స్ఫర్మేషన్లో మెడల్ కొట్టాలని ఉండే. అండ్ ఆల్సో ఇప్పుడు మనం మెన్స్ ఫిట్నెస్ కూడా దిగినాం. సో విల్ సీ నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ టైం మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మంచి మసిల్ మాస్ పుట్ ఆన్ చేసి మంచి ఆక్సిజన్ తీసుకొని వెళ్దాం. సో ఇప్పుడైతే చూడండి. How are you feeling? Crazy. Now I'm going to like blast 15,000 calories in one sitting. సో ఇప్పుడైతే ఇక కాంపిటీషన్ అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. నేను ఏదో ఒకటి బిర్యానీ తినాలి అని చెప్పేసి. ఇక్కడ దగ్గరలో ప్యారడైజ్ బిర్యానీ ఒకటి ఉన్నది, అక్కడ పోతున్నాం. సో విల్ సీ. ఆడికి వెళ్ళిన తర్వాత మనోడు ఎంత తింటాడో చూద్దాం. అప్పటి నుంచి తింటా అంటుండు. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఈట్ బిర్యానీ, ఏదైనా కానీ ఫాస్ట్ ఫుడ్ ఒకటేసారి కాంపిటీషన్ అవ్వంగానే తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఫుల్ స్ట్రిక్ట్ డైట్లో ఉండి సడన్గా ఏదో మసాలా ఫుడ్స్ బయట ఫుడ్ తినగానే మన బాడీకి అసలు అర్థం కాదు. బట్ స్టిల్ వీళ్ళ క్రేవింగ్ ఎన్ని మంత్స్ నుంచి క్రేవింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. కాబట్టి ఇప్పుడు ఓకే, ఒకసారి అయితే తినచ్చు. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైతే కాంపిటీషన్ అయినా కానీ ఏదైనా ఫోటోషూట్ కానీ అట్లా చేస్తున్నారో వాళ్ళకైతే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఒక 1 week 10 days రివర్స్ డైటింగ్ చేసి ఆ తర్వాత ప్రాపర్గా నార్మల్ ఫుడ్ తినేటప్పుడు మంచిగా బిర్యానీలు అన్నీ తినచ్చు. బట్ ఇప్పుడైతే చూద్దాం. మనోడు ఇంకోటి ఏంటంటే మనోడు ఫస్ట్ రీజన్ బిర్యానీ ఇవన్నీ తినడానికి రీజన్ ఏంటంటే క్రేవింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో రీజన్ ఏంటంటే మనోడు మనోడు తమిళనాడు నుంచి, బట్ హీఈస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు.
సో మన హైదరాబాద్ బిర్యానీ అక్కడ వేరే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో హైదరాబాద్ బిర్యానీ తినాలంటే హైదరాబాద్లోనే తినాలా. అండ్ మనోడు రేపు వెళ్ళిపోతాడు కాబట్టి ఎట్లయినా కానీ బ్యాక్ టు బెంగళూరు, అందుకని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలీదు. సో దట్ ఈస్ ద రీజన్ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు తింటున్నమాట. సో విల్ సీ ఏమవుతుందో, ఆడికి పోయినాక కలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఆ ప్యారడైజ్ బిర్యానీకి స్టార్ట్ అయిపోయినాం. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ నుంచి ప్యారడైజ్ బిర్యానీకి పోయేసి బిర్యానీ తినేసి మళ్ళీ వెన్యూకి రావడం. ఎందుకంటే ఇంకా కాంపిటీషన్ అయితే అయిపోలేదు, ఓన్లీ మనం ఆడే కేటగిరీస్ మాత్రమే అయిపోయినాయి. సో విల్ సీ, విల్ గో దేర్ అండ్ ఈట్ అండ్ విల్ కమ్ బ్యాక్. ఇంకొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుర్రు. అవి కూడా కేటగిరీస్ కొన్ని చూసి వెళ్ళిపోదాం, అన్నీ కాదు కొన్ని చూసి ఇంటికి వెళ్ళిపోదాం. మొత్తం ర్యాప్ అయిపోయిన తర్వాత చెప్తా. అండ్ ఆల్సో ఈరోజు అల్లు శిరీష్ కూడా వస్తున్నాడు అనమాట ఈడికి యాజ్ అ చీఫ్ గెస్ట్. అంటే మీకు తెలిసి ఉంటుంది, ఒకవేళ మీరు ఈ ICN పేజ్ కానీ ఆర్ఎల్స్ అల్లు శిరీష్ని కానీ ఫాలో అవుతుంటే ఆయన రీల్ కూడా పెట్టిన అనమాట వస్తున్నా అన్నట్టు. సో చూద్దాం, ఇప్పుడు ఈవినింగ్ వరకు ఉంటే చూసి వెళ్దాం, లేదంటే ముందే వెళ్ళిపోదాం. సో మన కోసం వీరు కూడా వచ్చిండు, మన ఫ్రెండ్. హాయ్ గైస్. సో సపోర్టింగ్ కోసం అండ్ ఆల్సో అది వేరేలే చెప్పలేం కానీ. సో అట్లా విల్ సీ పోయిన తర్వాత. ఈట్ ఈట్ After how many months you are eating sugar? 6 months. After 6 months, no sugar. Crazy. Ta-da. 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 Come on, Edin, let's go. ఈరోజు దండయాత్ర, ఎడిన్ గాడి దండయాత్ర. अनपुट डालो, उनका ज़्यादा डालो उनको. 6 months हुआ उन्हें काके. Okay, ready. After 6 months. Crazy, yeah? Crazy it is, seriously. हैदराबाद Best. हैदराबाद बिरयानी बोलते. అట్లుంటది హైదరాబాద్ బిర్యానీ అంటే. సో గైస్, దట్ వాజ్ ఇట్. మన కాంపిటీషన్ అయితే అయిపోయింది. డే 2 కూడా అయిపోయింది. డే 1 డే 2 రెండు అయిపోయినాయి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో నిన్నైతే మన డే 1లో మన ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో అదే మన టీం నుంచి ఎడిన్ ఆడినాడు అని చెప్పినా కదా, అతనికైతే ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో 4th ప్లేస్ వచ్చింది. అండ్ ఈరోజు మళ్ళీ మెన్స్ ఫిట్నెస్ కూడా ఆడిండు. మెన్స్ ఫిట్నెస్లో ప్లేస్ అయితే ఏం రాలేదు, బట్ స్టిల్ మెన్స్ ఫిట్నెస్లో పోజింగ్ అంత మంచిగా చేస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే పోజింగ్ అయితే మొత్తం రాక్ చేసేసిండు స్టేజ్ మీద. ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ తిన్నాం అనమాట. బయటికి వెళ్ళినాం లంచ్. నేను కూడా ఆల్మోస్ట్ 2 months తర్వాత బయట తిన్నా, అంటే బయట బిర్యానీ తిన్నా. సో ఇట్ వాజ్ లైక్ వెరీ క్రేజీ. ఐ డోంట్ నో అబౌట్ టుమారో హౌ ఇట్ విల్ బి. దానైతే ఫుల్ తిన్నా. అండ్ మనోడు కూడా చాలా ఒక 6 months తర్వాత డైట్ బ్రేక్ చేసిండు అనమాట. యాక్చువల్లీ అయితే అట్లా తినద్దు బయట సడన్గా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత, బట్ స్టిల్ ఓకే, తిన్నందుకైతే ఏం లేదు, బట్ కొంచెం స్టమక్ చూసుకోవాలి అంతే. సో గైజ్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ థింక్ నెక్స్ట్ వీడియో షూట్ చేసే లోపల నేను మళ్ళీ బెంగళూరులో ఉంటా. అగైన్ బ్యాక్ టు నార్మల్ వర్క్ అండ్ ఆల్సో మళ్ళీ జనరల్ క్లయింట్స్ చెక్-ఇన్స్ అన్నిటికీ నార్మల్ ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైజ్. ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.